6 నెలల్లో అంతా తారుమారు ఎలా అయ్యింది? మోడీ ట్రంప్ మధ్య ఎందుకు చెడింది? వ్యవసాయ రంగానికి రెడ్ లైన్లు, ముడి చమురు, రాజకీయాలుగా ఇదెలా ముదిరింది? ఇరు పక్షాల మధ్య వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎందుకు ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడింది? ఏవి నిరుడు కురిసిన హీమ సమూహములు అన్నట్లు ఏవి 6 నెలల క్రితం నాటి హగ్స్ అండ్ షేక్ హ్యాండ్స్ అన్న ప్రశ్న తలెత్తడానికి గల కారణాలేమిటి? 6 నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధానికి తిరిగి వచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ భారీగా వర్కౌట్ కావడంతో ఆయన రెండోసారి అధ్యక్షుడు కాగలిగారు. ఈసారి ఎజెండా మరింత స్పష్టమన్నది ఆయన మదిలో అప్పటి వరకు మెదులుతూ వచ్చిన ఒకానొక ఆలోచన. దీంతో సుంకాలు పెంచడానికి, ఆదాయ మార్గాలు అన్వేషించడానికి, ఉద్యోగాల సృష్టి చేయడానికి ట్రంప్ అంతర్గత ఆలోచనలు సలసలా కాగుతున్నాయి. ట్రంప్ పైకి నవ్వులు చిందిస్తూనే ఉన్న లోలోపల మాత్రం ఆయన ఆలోచనల్లో ఇవన్నీ సుడులు తిరుగుతున్నాయి. ఇంతలో మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. ఆ శరత్కాలంలోని శ్వేతా సౌధం వెలుగుల మధ్య మోడీ, ట్రంప్ ఇరువురు కలిశారు. ఆలింగనాలు అద్భుతమనిపించాయి. కాంగ్రెస్ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక సమయంలో మోడీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన మోడీ ఆ తర్వాతి అమెరికా వెళ్లి ట్రంప్ ని చూసినప్పుడు తన తప్పిపోయిన సోదరుణ్ణి కలిసినంత సంబరం. మంచి మూడ్లో ఉండగానే ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను ముగించేయాలని భావించారు ఇరువురు నేతలు. దీంతో భారత్ ట్రంప్ రెండో రాకడ తర్వాత వాణిజ్య చర్చలు చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈలోగా మరింత జాగ్రత్త వహించిన మోడీ బృందం ట్రంప్ ప్రీత్యార్థం బోర్డన్ వంటి కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించింది. అంతేకాదు ఈక్వలైజేషన్ లేవీ సైతం రద్దు చేసింది. గత కొంతకాలంగా ఈ రెండు విషయాలు వాషింగ్టన్ కి చికాకు కలిగిస్తూ వస్తున్నాయి. అంటే మోడీ తన వంతుగా ఒక అడుగు దిగివచ్చి ట్రంప్ ని ప్రసన్నం చేసుకునే యత్నం కూడా చేశారన్నమాట. అయితే ఏప్రిల్లో ట్రంప్ సర్వసాధారణంగా అన్ని దేశాల మీదకు తన సుంకాల కత్తి జులిపించారు. అందులో భాగంగా భారత్పై కూడా 26% టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటూ 90 రోజుల గడువు విధించారు. ఈ గ్యాప్లో ఇరుపక్షాలు 5 పర్యాయాలు చర్చలు సాగించాయి. ఈ చర్చలన్నీ ముగిసిన తర్వాత ట్రంప్ కేవలం 1% తగ్గిస్తూ భారత్పై 25% టారిఫ్ విధిస్తూ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కొక్కరి దిమ్మా తిరిగిపోయింది. ఇదేం ఫ్రెండ్షిప్ అర్థం కాలేదెవరికి. ఇందుకోసమేనా మోడీ ట్రంప్ గెలవాలి అని స్లోగన్స్ కొట్టిందని షాక్ అయిపోయారంతా. జూలై 30 నుంచి ఆగస్టు 4 తేదీకి వచ్చేసరికల్లా ఈ సుంకాల దుఃఖం మరింత పెరిగింది. రష్యా నుండి భారత్ చమురు భారీ ఎత్తున కొంటుంది కాబట్టి భారత వస్తువులపై మరింత ఎక్కువ టారిఫ్లు పెంచుతామని ప్రకటించింది వాషింగ్టన్. ఇన్నేసి ప్రయత్నాలు చేసినా భారత్పై ట్రంప్ కనీస జాలి దయ చూపించలేదు. ఎందుకని అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టారిఫ్ మిషన్ ఎక్కడ ఫెయిల్ అయింది అన్న చర్చ మొదలైంది. న్యూఢిల్లీ వర్సెస్ వాషింగ్టన్ మధ్య చర్చలు పూర్తిగా విఫలమైందా అన్నట్లు కనిపించింది. 25% సుంకాలను బట్టి చూస్తే బేరసారాలు ఎంత మాత్రం ఫలించినట్టు లేదు. భారతీయులు ఆశించింది 15 నుంచి 20 మధ్య. ఇదే పాకిస్తాన్ కి ట్రంప్ విధించిన టారిఫ్ 19%. ఇంత పెద్ద మార్కెట్. ఇరుపక్షాలు కలిసి వచ్చి 5 ఏళ్లలో తమ వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచాలనుకుంటున్నాయి. ఈ కండిషన్లో ఏంటి సుంకాల మోత అన్న ప్రశ్న పెద్ద ఎత్తున వినిపించింది. మరీ ముఖ్యంగా భారతీయ వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలకిది భారీ విఘాతంగా అనిపించింది. జన్యుపరమైన పంటల విషయంలో అమెరికా పట్టుబడడం అంత శ్రేయస్కరం కాదన్నది కొందరి వాదన. అంతేకాదు వ్యవసాయ, పాడి పరిశ్రమపై ఇది మరింత ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు అందాయి. భారత్ అంత త్వరపడి ఈ ఒప్పందాలకు ఒప్పుకోకూడదన్న మాట వినిపించింది. బేస్ లైన్ టారిఫ్ 10% నుంచి 15% అదనపు సుంకం మన వాణిజ్యానికి సరికాదన్న సలహా సూచనలు వెల్లువెత్తాయి. అమెరికా భారతీయ ఉత్పత్తులకు అతి పెద్ద కస్టమర్. గతంలో మన ఉత్పత్తులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. అందుకే 2022, 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ 78% పైగా ఎగుమతులు చేయగా 51% యుఎస్ నుంచి దిగుమతులు చేసుకుంది. ఇది 2023, 24 వచ్చేసరికల్లా ఎగుమతులు 77% పైగా ఉండగా దిగుమతుల శాతం 42%గా ఉండేది. 2024, 2025 మధ్య 86% పైగా ఎగుమతులుండగా 45%గా ఉన్నాయి దిగుమతులు. 2025, 2026 ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో ఎగుమతుల శాతం 25, దిగుమతుల శాతం 22గా ఉంది. ఓవరాల్ గా ఈ ఏడాది దీని పర్సంటేజ్ యావరేజ్ గా 12.5% మాత్రమే ఉంది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య ఒప్పందం తొలి దశ చర్చలపై భారత్, అమెరికా అంగీకరించాయి. మార్చిలో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ భారత్ ని సంప్రదించేలా ఒప్పందం జరిగింది. నిబంధనలు సైతం ఖరారయ్యాయి. ఇక ఏప్రిల్లో ట్రంప్ సుంకాలను ప్రకటించగా జూలై 8 వరకు గడువిచ్చారు.
ఈలోగా అన్ని దేశాలపై 10% బేస్ లైన్ టారిఫ్ విధించారు. జూలై 9 నాటికి వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి రావాలని గట్టిగా కోరుకున్నాయి రెండు దేశాలు. రౌండ్ 1 చర్చలు వాషింగ్టన్లో జరగ్గా రెండో రౌండ్ 3 న్యూఢిల్లీలో జరిగాయి. ఇక సుంకాలు గడువు 31 వరకు పొడిగించగా ఆగస్టు 1 నుంచి 25% సుంకం అమలయ్యేలా ప్రకటించారు. అంతేకాదు 25% సుంకాలకు తోడు ఇంధన సంబంధిత జరిమానా సైతం విధించింది ట్రంప్ నాయకత్వంలోని అమెరికా. తాజాగా ఈ శాతం 50కి పెంచారు ట్రంప్. ఇది చైనాపై విధిస్తున్న సుంకం కన్నా ఎక్కువ కావడం విశేషం. రష్యా నుంచి భారత్ భారీ ముడి చమురు దిగుమతుల వల్లే తామీ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ట్రంప్. యుఎస్ తమను అన్యాయంగా టార్గెట్ చేసిందని వాపోయింది భారత్. భారత్ నుంచి మనకు అవసరమైన వస్తువులన్నీ వ్యవసాయ ఉత్పత్తులే అన్నది ట్రంప్ ఆలోచన. మిగిలినవేవీ అంత ఆకర్షణీయం కాదన్నది ట్రంప్ చేసే మెయిన్ కామెంట్. అయితే ఈ విషయంలోని తమకు అభ్యంతరం అంటుంది భారత్. ఎందుకంటే తాము తొందరపడితే రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఇదో కొత్త రకం సమస్యగా తయారవుతుందని అంటారు భారతీయ వాణిజ్య నిపుణులు. బ్రిక్స్లో భారత సభ్యత్వం వంటి విషయాలు కూడా ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. రష్యాతో భారత్ చేసే చమురు చెలిమి ఉక్రెయిన్ మారణకాండకు ఊతమివ్వడమే అన్నది ట్రంప్ చేసే మెయిన్ కంప్లైంట్. అంతేకాదు రష్యాతో ఇంధన సంబంధాలు తెంచుకునే దేశాలపై తాము 100కు 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు కూడా. మరి అమెరికా కూడా రష్యా నుండి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకోవడం లేదా అన్నది చైనా వేస్తున్న ప్రశ్న. ఈ విషయం ఐక్యరాజ్య సమితిలోనే లేవనెత్తింది డ్రాగన్ దేశం. ఇదే అంశంపై ట్రంప్ ని నేరుగా వైట్ హౌస్ లోనే నిలదీశారు మీడియా ప్రతినిధులు. అయితే ఈ సంగతి తనకు తెలియదని బుకాయించారు ట్రంప్. ఇక అసలు విషయానికి వస్తే రష్యా నుండి అమెరికా బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉందని చెప్తున్నాయి రికార్డులు. 2022 జనవరి నుంచి అమెరికా $24 బిలియన్ రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకోగా వీటిలో 1.5 బిలియన్ ఎరువులు, ఇతర వస్తువులు, పల్లాడియం, ప్లూటోనియం, యురేనియం ఉన్నాయి. ఇప్పుడు భారత్ ముందున్న పరిస్థితులేవి? భారత్ ఎలాంటి అడుగులు వేయాల్సి ఉంది? ఇప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి? ఇకపై ఎలాంటి పరిస్థితికి భారత్ అమెరికా సంబంధాలు వెళ్లే అవకాశం ఉంది? రష్యాను బూచీగా చూపిస్తోన్న ట్రంప్ అసలు ఉద్దేశం ఏంటి? మరి తాము ఇప్పటి వరకు రష్యా నుంచి అన్నేసి $1 బిలియన్ దిగుమతులు చేసుకుంటూ భారత్ని కావాలని టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ప్రస్తుత సుంకాల మోతకు ప్రధాన కారణం రష్యాతో చమురు ఒప్పందం. వారేమో రష్యా నుంచి యథేచ్ఛగా వస్తు దిగుమతి చేయొచ్చు. ఉక్రెయిన్లో ఒక పక్క మారణ హోమం జరుగుతుంటే మీరు మాత్రం ఖనిజ ఒప్పందం చేసుకోవచ్చా అని నిలదీస్తోంది భారత్. ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి అని నిలదీస్తోంది. తమను యూరోపియన్ సమాజం ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం, ఒంటరిగా నిలిపే యత్నం మంచిది కాదని అంటారు భారత వాణిజ్య ప్రతినిధులు. భారత వాణిజ్య మంత్రి జయశంకర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి భారత పాలన వైట్ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని ఖరాఖండిగా చెప్పారు. మొత్తంగా ఈ సుంకాల మోత కారణంగా భారత ఎగుమతిదారులకు కొంతకాలం ఇబ్బంది తప్పదని అంటారు నిపుణులు. భారతీయ వస్తువులపై అమెరికా సుంకం ఏడాది క్రితానికి ఇప్పటికీ చాలానే తేడా ఉందని అంటున్నారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో ముగింపు తీసుకోకపోతే వచ్చే ఏడు దీని ప్రభావం మరింత ఎక్కువయ్యేలా ఉందని అంటున్నారు. ఈ సుంకాల ప్రభావం రంగాల వారీగా అమెరికా మార్కెట్లపైన ఉండొచ్చు. సరిగ్గా అదే సమయంలో భారతీయ వాణిజ్య పోటీ సైతం భారీ ఎత్తున ఎఫెక్ట్ కానుందని అంటారు. ప్రస్తుత పరిణామ క్రమాలు, భౌతిక, రాజకీయ స్థితిగతుల మధ్య భారత్ గట్టి సవాళ్లను ఎదుర్కొనేలా తెలుస్తోంది. మరి ముఖ్యంగా వస్త్ర, ఆటో, టైర్, రసాయన, వ్యవసాయ, వజ్రాల లాంటి వస్తువులు గట్టి పోటీ ఎదుర్కొనున్నాయి. కావాలని అమెరికా ఈ వస్తువుల సరఫరా చేసే కొన్ని దేశాలకు తక్కువ సుంకం విధించి భారత్ ని దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. గోల్డ్మాన్ సాచ్ 2025-26 మధ్య భారత జీడీపీ అంచనాలు 6.5 నుంచి 6.4కి తగ్గించింది. కాలక్రమంలో ఈ సుంకాలు తగ్గే అవకాశముందని అంచనా వేస్తోంది సంస్థ. ఎందుకంటే తాము గతంలో ఈ తగ్గుదలను 0.3గా లెక్కించామని, అది 0.2కి మాత్రమే పరిమితమయ్యేలా ఉందని అంటారు ఈ సంస్థ ప్రతినిధులు.
అయితే ఇదంతా ఒడిదుడుకుల వ్యవహారం. వాస్తవ పరిస్థితులు కాస్త దూరంగానే ఉంటాయి. కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి నిబంధనలు ఉల్లంఘించే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ఆయన నిర్ణయాలపై ఎన్నో కోట్లలో కేసులు నమోదయ్యాయి. ఆ మాటకొస్తే రష్యా నుంచి చమురు, ఇతర వస్తువులు దిగుమతి చేసుకునే దేశాలపై 500% సుంకాలు విధిస్తామని బెదిరించారు. అది కేవలం 25% మాత్రమే ఉంది. ఇప్పుడు 50కి పెంచడం అటుంచితే 500% అయితే విధించేది లేదు. కాబట్టి ఇదొక నీటి బుడగలాంటిదని వర్ణిస్తారు కొందరు వాణిజ్య నిపుణులు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నికీ హేలీ అన్నారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ ఆ దేశంపై సుంకాల భారాన్ని మరింత పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్లకు రియాక్ట్ అయ్యారామె. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు, కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్ష విమర్శలు చేశారు నిక్కీ. ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారామె. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన హేలీ ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె ఆ తర్వాత ట్రంప్ కి సపోర్ట్ చేశారు. ఓవరాల్ గా చూస్తే తమకు బద్ధ శత్రువైన రష్యాతో భారత్ చెలిమి చేయకూడదంటారు ట్రంప్. మరి భారత్ కి ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ తో తమ కుటుంబ సంస్థ WLF చేత పెట్టుబడులు పెట్టించొచ్చా? ఆపై పాకిస్తాన్ లో పెట్రోల్ నిల్వల కోసం $1,000,00,000 కుమ్మరించి పరిశోధనలు చేయొచ్చా? ఆ దేశం భారత్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను పెంచి పోషించడానికి వీలుగా ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా ఏటా క్రమం తప్పకుండా వేల కోట్ల రుణాలు ఇప్పించొచ్చు. భారత్ కి వ్యతిరేకంగా ట్రంప్ ఇన్ని చేయొచ్చు, కానీ భారత్ మాత్రం తన స్వయం సమృద్ధిని మాత్రం కాంక్షించకూడదు. తరతరాలుగా అమెరికాకు పాదాక్రాంతమై ఉండాలి. ఇదెక్కడి లెక్క అని ప్రశ్నిస్తోంది సగటు భారతీయం. ఇదిలా ఉంటే బ్రిక్స్ దేశాలు ఇప్పటి వరకు తమ సొంత కరెన్సీని ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పటికే ఆ దేశాలు US డాలర్పై ఆధారపట్టాన్ని తగ్గించి స్థానిక కరెన్సీల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, ఆపై తమ సొంత చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా యూరో, డాలర్తో సమానంగా ఒక కరెన్సీ రూపొందించే దిశగా ఈ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇదే ట్రంప్ కి కంటకింపుగా ఉందని అంటారు కొందరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఆయన ప్రాతినిధ్యం వహించే నాటో, యూరోపియన్ దేశాలకు సొంత కరెన్సీ ఉండొచ్చు, అదే ఏషియన్ దేశాలకు ఉండొద్దు. ఇక్కడ అనునిత్యం మంట రాజేసి చలిమంట కాచుకోవాలన్నదే ట్రంప్ ప్రధాన ఉద్దేశం. మోడీ నాయకత్వంలోని భారత్ ఇలాంటి విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తోంది. కాబట్టే చైనా కన్నా మించి టారిఫ్ల మోత మోగించి ట్రంప్ భారత్ ని భయపెట్టాలని చూస్తున్నట్టు చెబుతున్నారు కొందరు విశ్లేషకులు.